గజ్వేల్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతోంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్ లో మీటింగ్ నిర్వహిస్తున్నారు. అయితే వచ్చే పార్లమెంటు సమావేశాలపై ఎంపీలకు కేసీఆర్ సూచనలు చేశారు. కేటీఆర్, హరీష్ రావు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గజ్వేల్లో జరుగుతున్న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎటువంటి వాటి మీద ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశం ఉందనుకోవచ్చు? సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో పార్లమెంటు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు ఇక 31 జనవరి 31 నుంచి మొదలు కానున్న ఆ పార్లమెంటు సమావేశంలో అనుసరించాల్సిన విషయాలపై దిశ నిర్దేశం చేయడానికి మాత్రము ఆ తెలంగాణకు సంబంధించిన ఎంపీలందరినీ కూడా వ్యవసాయ క్షేత్రంలో రప్పించుకోవడం జరిగింది. అదేవిధంగా కేశవరావు, అదేవిధంగా ఆ మాజీ మంత్రి కేటీఆర్లు వీరు కూడా అటెండ్ అవ్వడం జరిగింది. దీంతో పాటు ఆ రాష్ట్రంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా ప్రకారంగా పార్లమెంటులో ఇప్పటి వరకు రాలేదు కనుక దాని మీద వ్యూహాత్మకంగా ఏ విధంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి, దానిపై ఎవరెవరు ఏ విధంగా మాట్లాడాలని చెప్పి దిశ నిర్దేశం చేస్తున్నట్లయితే మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. అదేవిధంగా మనం చూడొచ్చు సర్కారు మిగతా ఆ తెలంగాణ రాష్ట్రంలో ఇవే లాస్ట్ కనుక పార్లమెంట్ స్టేషన్లో మాట్లాడాల్సిన విషయాలపై సుదీర్ఘంగా వ్యవహరించాల్సిన అంశాలను కూడా ప్రతి ఒక్క ఎంపీతో చర్చించి ఆయన యొక్క నిర్ణయం తీసుకునే విధంగా ఒక 2 గంటల నుంచి సుదీర్ఘంగా చర్చ అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఆ రాష్ట్రంలో జరిగిన ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆ ఎమ్మెల్యేల పరిణామాలు చూస్తే 4 ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్ళి అక్కడ వాళ్ళు కలవడంతో పాటు ఈ విషయం కూడా ప్రధాన వ్యక్తులు ఎవరైతే వచ్చినారో ముఖ్య నేతలు పార్లమెంట్లో వాళ్ళందరూ కూడా ఈ విషయం కూడా వివరించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా వీరు అయిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కూడా ప్రముఖులను పిలుచుకొని కూడా వారిపై రాష్ట్రంలో ఏ విధంగా పరిణామాలు ఉన్నాయి, రాజకీయ కోణంలో ఏ విధంగా చూడాలి, నిజంగానే రేపు జూన్ లోపు జరగాల్సిన పార్లమెంటు సమావేశాలపై కూడా ఏ విధంగా ముందుకెళ్లాలనేది కూడా ఈ విషయంలో ప్రస్తావించినట్లయితే మనకు కొంత సమాచారం అందుతుంది. మరి కాసేపట్లో యొక్క ఎంపీలతో సమావేశం అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి మీడియా సమావేశం పెడతారా, లేకుంటే వెళ్ళిపోతారా, లేకుంటే కేసీఆర్ ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారని కూడా బీఆర్ఎస్ పార్టీలో కానీ బయట వ్యక్తులు కానీ కొంత చర్చానీయాంశం అయితే కొనసాగుతుందని చెప్పవచ్చు. అదేవిధంగా యొక్క పార్లమెంటులో గతం 10 సంవత్సరాల నుంచి పార్లమెంట్లో మోడీ ప్రధానమంత్రి ఎక్కడైతే మనకు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వ్యవహారాలు ఏ విధంగా రాలేకపోయాయి, వాటి యొక్క పార్లమెంటు సమావేశంలో ఏ విధంగా చర్చించాలి, ఆ చర్చించే విషయాలపై ఏ విధంగా గతంలో ఇచ్చిన హామీలు ఏంటి, ఆ పార్లమెంట్లో రైలు నిర్మాణానికి కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల కూడా కేంద్రానికి ఆ రాష్ట్రంలో 50% యొక్క భూసేకరణ చేస్తామని చెప్పాము. భూసేకరణ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని రైల్వే నిర్మాణాలు పూర్తి కాలేదు. అదేవిధంగా ఆ త్రిపులార్ రోడ్డు నిర్మాణానికి కొత్త గతంలో 2 సంవత్సరాల కిందమే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా ఆ త్రిపులార్ రోడ్డు భూసేకరణ చేసుకున్న తర్వాత కొంత అంటే 40% భూసేకరణ కూడా అప్పగించిన తర్వాత కూడా ఆ రైలు నిర్మాణానికి రావాల్సిన నిధులు కూడా కొంత పెండింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా పూర్తి చేసే విషయంగా కూడా మీరు చర్చించాలని చెప్పి కొంతమంది ఎంపీలతో ఆ సమావేశం అన్నట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా మనకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా దుబ్బాక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అతను మాత్రం అటెండ్ కాలేదు. మిగతా మెదక్ చూసినట్లయితే బీపీ పటేల్తో పాటు కేశవరావు, సీనియర్లు, సంతోష్, చాలా మంది కూడా ఈ 10 మంది ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా ఈ కేసీఆర్ సూచనలు, సలహాలు కూడా వింటూ రేపు పార్లమెంట్లో 31 జనవరి తర్వాత అనుసరించాల్సిన వ్యూహాత్మకంగా ఏ విధంగా ముందుకెళ్లాలనే విషయాన్ని కూడా వారు చర్చిస్తున్నట్లయితే మనకు కొంత సమాచారం అందుతుంది. సత్తా అయితే దుర్గారెడ్డి, మనం చూసుకుంటే పార్లమెంట్ ఎలక్షన్స్ కోసం ప్రతి పార్టీ కూడా సన్నద్ధమవుతోంది. అయితే ప్రెసెంట్ జరుగుతున్న ఈ సమావేశం ద్వారా, అంటే ఈ సమావేశం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి బలాన్ని చేకూర్చుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఇక ఎంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అక్కడ హాజరయ్యారు? అయితే ఇప్పటివరకు అయితే మొదటి సమావేశంలో మాత్రం 15 మంది రాజ్యసభ సభ్యులు, లోకసభ సభ్యులు, ఎంపీలు మాత్రము హాజరు కావడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలో 2000 డిసెంబర్ 23 జరిగిన తెలంగాణ రాష్ట్రంలో పార్టీ ఓటమి, ఆ తర్వాత రానున్న ఆ ఎంపీ 17 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఎవరెవరైతే ఉన్నాయి, ఆ ప్రధానంగా ఎవరెవరైతే ఎంపీలు ఉన్నారు అక్కడ సీట్లు ఎవరైతే మారే అవకాశాలు ఉన్నాయి, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ ప్రధానంగా ఈ విషయాన్ని కూడా చర్చించినట్లుగా మనకి సమాచారం వస్తుంది. కొంతమంది కొన్ని సీట్లు కొంతమంది కూడా ఆ పార్లమెంట్ కాకుండా లేకుంటే లోకసభ రాజ్యసభ సభ్యులు కూడా ఇప్పటివరకు పార్లమెంట్కి వెళ్తామని చెప్పి గతంలో హామీ ఇవ్వడం జరిగింది. వారితో కూడా గెలిచే అవకాశాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఓటమి
చెందే అవకాశాలు ఉన్నాయి, అక్కడ ఏంటి బలాలు బలహీనతలు ఏంటి, వాటిని కూడా బెరు చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాల్లో ఖచ్చితంగా 15 రావాలి, ఆ దిశగా ముందుకెళ్లాలి మనం అని చెప్పి అక్కడ సమస్యలతో పాటు ప్రధానంగా కేంద్రంలో ఏ బీజేపీ ప్రభుత్వం మోడీ సర్కారులో ఏ విషయాలు ప్రస్తావన తీసుకురావాలి అనే విషయంలో కూడా కులంకుశంగా పరిశీలిస్తున్నట్లుగా ఆ సమావేశంలో మాత్రం వారికి వివరించినట్లుగా సమాచారం అయితే అందుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఇది ఇప్పుడు దాదాపు 17 సీట్లలో కూడా ఖచ్చితంగా మనం గెలవాల్సిన అంశం ఉంది, అవసరం ఉంది కనుక ఆ విషయంగా ముందుకెళ్లాలి, దాంతోపాటు ప్రాధాన్యత సంతరించుకుందని చెప్తున్నారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో మరి జూన్ అంటే దాదాపు 5 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కనుక దానికి కూడా ముందుకెళ్తున్నాం కనుక మనము ఖచ్చితంగా గెలిచే సీట్లు ఎక్కడైతే ఉన్నాయి, ఎవరెవరైతే క్యాండిడేట్ డిక్లేర్ చేయాలి, అక్కడ లోక్తో పాటు ఏంటి అని చెప్పి పార్టీలో కూడా విషయం చర్చకు వచ్చినట్లయితే మనకు కొంత సమాచారం అందుతుంది. ఇది మాత్రం గంట సేపు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత కూడా మనం చూస్తే 4 ఎమ్మెల్యేలు ఎవరైతే రేవంత్ రెడ్డి నివాసం కలిశారో ఆ విషయం కూడా చర్చకు వచ్చి ఆ విషయంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజంగానే దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు చేసిన కామెంట్ల విధంగా చూసినట్లయితే 26 మంది ఎమ్మెల్యేలు కూడా పోయే దారిలో ఉన్నారని చెప్పి దానికి ఆ సిద్దిపేట మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో వెళ్ళడం జరిగిందని చెప్పి కొంత దానిపై చర్చకు మాత్రం కొనసాగుతున్నట్లయితే మనకు సమాచారం వస్తుంది. ఏదేమైనా సరే కేంద్ర పార్లమెంట్ లో అనుసరించాల్సిన దశాదిశ నిర్దేశము, వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సిన అంశము, ఈ విషయమే ప్రస్తావించినట్లయితే కేసీఆర్ ఆ పార్లమెంట్ సంబంధించిన లోక్సభ రాజ్యసభ సభ్యులకు కూడా వివరిస్తున్నట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది. థ్యాంక్ యూ దుర్గారెడ్డి.